మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తనకు ప్రాణహాని ఉందని 4+4 గన్మెన్స్ ను కేటాయించాలంటూ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ప్రతి ఒక్కరికి కూడా ఇలా గన్మెన్స్ ను కేటాయించడం సాధ్యం కాదంటూ తేల్చి చెప్పింది. మరోవైపు శ్రీనివాస్ గౌడ్కు ప్రాణాపాయం, గన్మెన్ల అవసరం ఉందో లేదో కౌంటర్ దాఖలు చేయాలని డీజీపీని ఆదేశించింది. తదుపరి విచారణ మార్చి 19వ తేదీకి వాయిదా వేసింది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, శ్రీనివాస్ గౌడ్ కు గన్మెన్స్ అవసరమా లేదా అనే పిటిషన్ కు మళ్ళీ 19వ తేదీకి అయితే వాయిదా వేసినట్టు తెలుస్తోంది హైకోర్టు. ఇక ఎట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరికి కూడా గన్మెన్స్ ను అరేంజ్ చేయడం సాధ్యం కాని పరిస్థితి అని కూడా ఇక్కడ వ్యాఖ్యానించడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చంటారు? గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న శ్రీనివాస్ గౌడ్కి అదనంగా భద్రతను కేటాయించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా కూడా లేడు, ఓడిపోవడం జరిగింది. దీంతో అతని గన్మెన్లను కూడా తొలగించడం జరిగింది. మాజీ ఎమ్మెల్యేకు ఏ విధంగా ప్రోటోకాల్ ఉంటుందో అదే విధంగా ఆయన కొనసాగుతున్నాడు. కానీ తనకి ప్రాణహాని ఉందని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. 4+4 గన్మెన్లను కేటాయించాలని చెప్పేసి కూడా ఉత్తర్వులు జారీ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ రోజు ఆ పిటిషన్ పైన విచారించిన న్యాయమూర్తి ఆ గన్మెన్లకి అందరికి 4 గన్మెన్లని 4+4 గన్మెన్లకు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీంతో ఆ శ్రీనివాస్ గౌడ్ కి సంబంధించి ఉంది, ఎందుకంటే తనను చంపే కుట్రలు జరిగాయని చెప్పేసి కూడా కోర్టుకు తెలపడం జరిగింది. అయితే దీనిపైన డీజీపీని విచారణ జరిపి ఆయనకి ఏ మేరకు గన్మెన్లు అవసరమో రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా డీజీపీని ఆదేశించడం జరిగింది. దీనిపైన విచారణ చేసి పూర్తి రిపోర్టు కూడా సబ్మిట్ చేయనున్నాడు. అయితే ఆ గతంలో కూడా ఆయనకి హై సెక్యూరిటీని గత ప్రభుత్వం కల్పించడం జరిగింది. దానికి సంబంధించి ఆయన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో తనకి సెక్యూరిటీ లేదని చెప్పేసి కూడా హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు ఇలాంటి గన్మెన్లను కేటాయించడం కుదరదని చెప్పేసి కూడా స్పష్టం చేసింది. దీనిపైన రిపోర్ట్ వచ్చిన తర్వాత అవసరమైన భద్రత కల్పిస్తామని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. Right. Thank you, Suresh.